ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం సాధన అంటే ఇలా ఉండాలి అని ఒక స్టోరీని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. దక్షిణ దేశంలోని తిరువలవల్లూర్ అనే పేరును విన్నవారు చాలా అరుదు. అతను మహాభక్తుడు, జ్ఞాని, నేతనేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు. వారంలో ఒక్కనాడు పూర్తిగా భగవంతుని సేవను వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విసరి దగ్గర ఒక దాని నిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దాన నీటిని ఉపయోగించలేదు. వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి నాకొక సందేహం ఉంది, తీరుస్తారా అని అడిగింది భర్తను. సరే అన్నాడు తిరువలవల్లూర్. మీరు భోజనం చేసేటప్పుడు విసరి పక్కన దొనెలో నీరు సూది ఉంచమంటున్నారు, కానీ మీరు ఎప్పుడూ దానిలోని నీరుని కానీ సూదిని కానీ ఉపయోగించటం లేదు. నేను చూడలేదు. వాటిని మీ విసరి పక్కన పెట్టమని మీ ఉద్దేశం ఏమిటంటే, నా ఉద్దేశం దీనిని తీర్చడం వలసింది అని అడిగింది. తిరువలవల్లూర్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు, వ్యర్థం చేయరాదు. నువ్వు వండించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని నా విసరాకుల్లో దానిని సూదితో తీసి శుభ్రంగా ఆ దానిలో ఉన్న నీటిలో అద్ది శుద్ధి చేసి ఆకుల్లోకి వేసుకోవాలని నా ఉద్దేశం. నువ్వు ఎప్పుడూ కూడా నాకు వడ్డించేటప్పుడు అన్నాన్ని కింద వెయ్యలేదు. నాకు ఆ అవసరం, వాటిని ఉపయోగించాల్సిన అవసరం రాలేదు అని సమాధానం చెప్పాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.